కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం. మరి అటువంటి తిరుమల క్షేత్రము శ్రీ వైష్ణవులకు 108 దివ్య దేశాల్లో అతి ముఖ్యమైనదన్నమాట. మరి ఇటువంటి దివ్య క్షేత్రం గురించి ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న 12 ఆళ్వార్లు, అంటే వాళ్ళు భక్తిలో మునిగి తేలిన వాళ్ళు. అటువంటి ఆళ్వార్లు ఈ తిరుమల క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి గురించి ఏం చెప్పారు, వారి యొక్క మహాత్యం గురించి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ జరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము అంటే విష్ణు ఆలయాలు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఈ 108 దివ్య దేశాల్లో శ్రీరంగం తర్వాత, శ్రీరంగం అనేది చాలా ముఖ్యమైనది. దాని తర్వాత మనకు అంతటి ప్రాముఖ్యత కలిగింది ఈ తిరుమల క్షేత్రం. దీన్నే తిరువేంగడం అంటాం. మరి ఇటువంటి తిరువేంగడం గురించి మన ఆళ్వార్లు, మనకు 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వారిలో మధుర కవి ఆళ్వారు మరియు తొండరపాడి ఆళ్వారు, వీళ్ళిద్దరు మాత్రమే ఈ దివ్య క్షేత్రం గురించి చెప్పలేకపోయినరు. కానీ మిగతా 10 మంది ఆళ్వార్లు కూడా వాళ్ళ దివ్య ప్రబంధాలలో, అంటే ప్రబంధంలో పాశురాలు ఉంటాయి. ఇవి తమిళంలో పాశురాలు అంటారు. పాశురాలు అంటే శ్రీ సూక్తులు అని అర్థం. మరి అటువంటి శ్రీ సూక్తుల ద్వారా ఈ క్షేత్రంకి సంబంధించిన విశేషాలను, వాటి యొక్క అర్చామూర్తి అయిన స్వామి శ్రీనివాసుణ్ణి ఏ విధంగా స్తుతించారు, ఎటువంటి మహత్యం కలిగినది ఈ క్షేత్రము అనేది మనం ఆ పాశ్రాలు చదివినప్పుడు తెలుస్తుంది అన్నమాట. అయితే దాని యొక్క మహత్యాన్ని మనము అందరూ చదవలేరు కాబట్టి మనము ఈ ఆళ్వార్లు ఏమని చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. అసలు తిరుమల తిరుపతికి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడే భారతదేశమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాని అందు ఆసక్తి కలిగి ఉంటారు, ఆకర్షణ కలిగి ఉంటారు. మరి భూలోక వైకుంఠం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. ఎప్పుడు అంటే దాదాపు 24/7 అన్నట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసము క్యూ లైన్లలో నిలబడి ఉంటూనే ఉంటారు జనాలు. అంటే రాత్రి పూట పగలు అనేది ఏమీ తేడా లేకుండా. మరి ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం ఈ శ్రీనివాసుడు కాబట్టి గోవిందా గోవిందా అంటూ భజనలు చేస్తూ రాత్రిళ్ళు క్యూ లైన్లలో కూర్చొని మరీ దర్శనం కోసము ఎంతో ఆసక్తిగా భక్తిగా నడుచుకుంటూ వెళ్ళి మరీ దర్శించుకోవాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారన్నమాట. అటువంటి ఈ తిరుమల క్షేత్రం మరి నాస్తికులు సైతము అక్కడికి వెళ్ళి చూడాలనే కోరిక మాత్రం కలిగి ఉంటారు. మాకు భక్తి లేదు, మేము దేవుణ్ణి నమ్మము అనే వాళ్ళు కూడా తిరుమల క్షేత్రాన్ని దర్శించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. అని ఏమంటారు అంటే, మాకు భక్తి లేదండి, మేము ఈ కొండలు గుట్టలు చూడడానికి. అసలు అందులోకి వెళ్ళితేనే అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అదే మన భక్తి పారవశ్యాన్ని పొందుతాం మనం. తర్వాత దర్శనం చేసుకుంటే అసలు ఇంకా అపూర్వం. అది ఎవరైనా అనుభవించి ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే వరకు ఎన్నో అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి దర్శనం ఆ స్వామిని ఇలా చూస్తామో లేదో వెంటనే మనం మర్చిపోతాం. అటువంటి మహిమ గల స్వామి అన్నమాట.
అయితే ఇక్కడ ప్రతిరోజు పండగ రోజులానే ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనుకున్నాం కదా, అలా పగలు రాత్రి అనే భేదం లేకుండా ఉంటూ ఉంటుంది అన్నమాట. మరి ప్రతిదినము ఉత్సవాలలో స్వామి దేవేళ్లతో కూడి సర్వాలంకార భూషితుడై ఉంటాడు. అలంకార ప్రియుడు స్వామి కాబట్టి ఎప్పుడు ఉభయ దేవేళ్లను ఉంచుకొని ఆయన ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిరంతరం రోజు ఏదో ఒక ఉత్సవం. అందుకే నిత్య కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి స్వామికి. అక్కడ అందరికీ దేవేర్లతో అలంకార భూషితుడై మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడే కాదు, ఇక్కడ కలియుగ ప్రారంభం నుండి ఈ విధంగానే జరుగుతుంది. ఇప్పుడు జనాలని కాదు, ఇక్కడ అసలు వెళ్ళడానికి దారి లేని కొండలు గుట్టలలో వెలిసినా కూడా అప్పటి నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఎంతో శ్రమ కోర్చి ఎక్కి మరి దర్శనం చేసుకునే వాళ్ళు అన్నమాట. మరి ఈ విధంగా కొన్ని శతాబ్దాల పూర్వం అంటే కలియుగ ప్రారంభం అప్పుడు ఆళ్వార్ల కాలంలో మనకు ఒక్కొక్క ఆళ్వారు కథ మనం తెలుసుకున్నాం. ఆళ్వారు చరిత్ర ఉంది, ఆల్రెడీ చేసింది. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి ఆళ్వారు చరిత్రను తెలుసుకోవచ్చు. అయితే ఆళ్వార్లు కాలంలో కూడా ఈ తిరుపతికి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. ఒక మధుర కవి ఆళ్వార్లును తొండరడిపాడి ఆళ్వార్లు మాత్రమే ఇక్కడికి రాలేదు. కాబట్టి వారు వీరి యొక్క గురించి పాశ్రాలను స్తుతిని చేసినట్టుగా లేదనమాట. అయితే ఈ స్వామి ధరించిన రత్నాభరణాల కాంతులట ఆళ్వార్లు ఏమంటారు అంటే, ఆ స్వామి ధరించిన రత్నాభరణాల వల్ల కాంతి వల్ల తిరుమల క్షేత్రంలో రాత్రి అనేదే లేదట. రాత్రి కూడా పగలులాగా శోభిల్లుతుంది. అంటే చీకటిని పారదోలుతుందట నగల కాంతి, ఆభరణాల కాంతి. మరి తిరుమల క్షేత్రంలో అని మనకు ఇటువంటి ఉపమానాన్ని ఇచ్చి తెలియజేస్తున్నారన్నమాట నమ్మాళ్వారు. వారి యొక్క శ్రీ సూక్తులలో ఆ విధంగా చెప్పారు. వీరు వచ్చి చూసినప్పుడు, ఇప్పుడంటే మనకి ఎన్నో విద్యుత్ దీపాలు ఉన్నాయి, కానీ ఆ కాలంలో విద్యుత్ దీపాలు లేవు. ఓన్లీ ఇప్పటికైనా మనకు దేవాలయం లోపల గర్భగుడిలో ఓన్లీ నూనెతో వెలిగించిన దీపంలోనే మనం దర్శనం చేసుకుంటాం. బయటలాగా విద్యుత్ దీపాలు ఉండవు పెరుమాళ్ళ గర్భాలయంలో. మరి బయట అన్ని విద్యుత్ దీపాలు ఉన్నప్పటికీ మనము ఆ పెరుమాళ్ళ దగ్గర వెళ్ళేసరికి ఆ కాంతి మనను మోహితులను చేస్తుందన్నమాట. అటువంటి కాంతి కలిగి ఉంటాడు తిరువేంగడ ముడియాన్ అని. అయితే ఏమంటున్నారంటే వీరి ప్రబంధంలో సిందామణిగల్ పగరల్లై పగల్ సై తిరు వేంగడప్తానే అంటే అదే అర్థము ఏంటి తెలుగులో అంటే, రాత్రి యొక్క చీకటిని ప్రారదోలుతూ ఉన్నాయి ఆయన ధరించిన ఆభరణాల యొక్క కాంతి అని అన్నారట. మరి శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఎలా ఉంటాడట అంటే సదా యవ్వన రూపంలో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడుగా వచ్చి కళ్యాణం చేసుకున్నాడు కదా, అంటే అలాగే అర్చామూర్తి అంటే ఎప్పుడు నిత్య యవ్వనుడుగా విరాజిల్లుతూ ఉన్నాడు ఇక్కడ. మరి ఆ యవ్వన రూపంలో నిలబడి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఇంకా మనకు ఎలా అట అంటే వీరు స్వామి నిండ్ర తిరుక్కోళం అంటే నిలబడి ఉండి భక్తుల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారట ఎప్పుడు కూడా. అరే నా భక్తులు ఇంకా రాలేదే అని అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. భక్తులకు కూడా అంత ఆరాటంతో ఎప్పుడు స్వామిని దర్శిద్దామా అని వెళ్తూ ఉంటారు. అసలు స్వామికి రెస్ట్ తీసుకోవాల్సిన అనే కోరిక ఉండదట. ఎందుకు అంటే ఎప్పుడు భక్తులను చూసి ఆనందపడతాడట స్వామి అని ఇక్కడ ఆళ్వార్లు కీర్తిస్తున్నారన్నమాట. మరి
నిలబడిన భంగిమలో ఉన్నారు కదా. మరి తిరుమల కొండకు ఇప్పుడు అంటే సరే ఎన్నో మార్గాలు ఉన్నాయి, అంటే వాహనాల మీద వెళ్తూ ఉన్నాము, నడుచుకుంటూ మెట్ల దారి ఉన్నది, ఎన్ని ఉన్నాయి. కానీ పూర్వకాలంలో మెట్లు లేవు, ఏమీ లేవు. రామాంజులు వెళ్ళినప్పుడు కూడా కొండని ఎక్కిండ్రు. అప్పుడు ఇంకా పాదరక్షలు లేకుండా ఎక్కాలి కొండ అని రామాంజాచార్యులు కొండ ఎక్కినప్పుడు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిండ్రు. ఎందుకు అంటే ఆ శిలనే ఒక సాలగ్రామం, భగవంతుడి స్వరూపము ఆ తిరుమల కొండ అనేది. కాబట్టి దాన్ని నేను తొక్కను, నా పాదాన్ని స్వామి మీద పెట్టినట్టు అని చెప్పి వారు ఏం చేసిండ్రంటే మోకాళ్ళకు బట్టలు కట్టుకొని మోకాళ్ళ మీద ఎక్కిండ్రు. అందుకే దానికి అట్లా ఎక్కి అలసిపోయి కూర్చున్న ప్రదేశాన్ని మనం మోకాళ్ళ పర్వతంగా పిలుస్తారు. ఇప్పుడు కూడా మనం ఎక్కేటప్పుడు అక్కడ రాసి ఉంటుంది మోకాళ్ళ పర్వతం, అక్కడి నుంచి అనమాట. వారు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అన్నమాట. అయితే అప్పుడు చాలా కష్టం కదా. మరి అంత కష్టపడి వెళ్ళడము అంటే మనకు వయసు అయిపోయిన తర్వాత మనం వెళ్ళలేము. అందుకే ఆళ్వార్లు ఏమంటున్నారంటే వయసు ముదిరి అశక్తులం కాక మునిపే చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే స్వామి వారిని సందర్శనం చేసుకోవాలి మనం మరి అని ఆళ్వార్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారు వెళ్ళిండ్రు, ఆ అనుభవంతో చెప్తూ ఉన్నారు. వయసు మీరిపోతే మీరు ఎక్కలేర్రా, అందుకని వయసు ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దర్శనం చేసుకోండి స్వామిని అని. అలా ఏమంటున్నారంటే పోం కుమరన్ నిర్కుం పోయిల్ వేండమలైకే పోం కుమరరుళ్ళీర్ పురిందు అని పాసరం అన్నమాట. దాని అర్థం ఏంటి అంటే మనకు వయసు ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, వయసు ముదిరినాక కాదు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ స్వామిని దర్శించుకోవాలి అని మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఇలా మనము ఆళ్వార్లు చెప్పిన వాటిని ఇదొక సిరీస్ లాగా రోజు కొన్ని చెప్పుకుందాం. అయితే ఈరోజు మనకు ఈ శ్రీనివాసుల గురించి ఈ విధంగా ఆళ్వార్లు విన్నవించుకున్న శ్రీ సూక్తులను తెలుసుకున్నాము. ఈ శ్రీ సూక్తులు ఇంకా కొన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.